పక్కపక్క రాసుల వారిని వివాహం చేసుకోవద్దు అని చెప్తారు. అది ఆస్ట్రాలజీ ప్రకారం, జ్యోతిష శాస్త్ర ప్రకారం తప్పు. పక్కపక్క రాసుల వారు చేసుకుంటే ఏమీ కాదు. అలా పక్కపక్క రాసుల వారు చేసుకుంటే చనిపోతారు, విడిపోతారు అని అంటూ ఉంటారు. అది అంత అబద్ధం. శాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో, సంప్రదాయ జ్యోతిష్యంలో ఇలా లేదు. వాళ్ళు విడిపోతారు, కలవరు, కొట్లాడుతూ ఉంటారు, చనిపోతారు అనేది అమ్మాయి సప్తమ స్థానం, అబ్బాయి సప్తమ స్థానం, అమ్మాయి మాంగళ్య స్థానం చూడాల్సి వస్తుంది. వాటి నక్షత్రాలు, షడ్బలాలు చూసి నిర్ణయం చేయాలి. కానీ పక్కపక్క రాసుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే చనిపోతారు అనేది మాత్రం అంతా ఉట్టిదే. అది నమ్మకూడదు, అంత అబద్ధం. రాసులు పక్కనే ఉంటే చేసుకోవచ్చు. అయితే నైదనతారు అయితే మాత్రం చేసుకోకూడదు. నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఇద్దరి రాశి చక్రంలో చంద్రుడు ఎలా ఉన్నాడు, ఇవి చూడాల్సి వస్తుంది. ఎవరికైనా 18 గణాలు వచ్చి పక్కపక్క రాసులు అయి ఉంటే, మిగిలిన నక్షత్రాలు అన్నీ బాగు ఉంటే తప్పకుండా వివాహానికి వెళ్ళిపోవచ్చు. ఇక వివాహంలో ప్రధానంగా చూడాల్సింది షష్టాష్టకాలు చూడాల్సి వస్తుంది. అంటే అబ్బాయి చంద్రుడు, అమ్మాయి చంద్రుడు ఇద్దరిని చూస్తే, ఇప్పుడు వరుడు చంద్రుడు, అబ్బాయి చక్రంలో వరుడు ఉన్న చంద్రుడు, వధువు ఉన్న రాశి చక్రంలో చంద్రుడు, ఇద్దరికి 6-8 స్థానాలు చేసుకోకూడదు. వీటిని షష్టాష్టకాలు అని అంటారు. ఉదాహరణకు వృశ్చికానికి, మేషానికి అప్పుడు అది 6-8 అవుతుంది కదా. అది చేసుకోవచ్చా అంటే అది అధిపతి వృశ్చిక మరియు మేషానికి అధిపతి కుజుడే కాబట్టి అది శుభ షష్టకం. ఇక తులకు, వృషభానికి తులకు, ఇవి 2 షష్టాష్టకాలు అవుతాయి. అయితే షష్టాష్టకాలు అంటే ఏమిటి అంటే ఒకరి నుంచి ఒకరికి 6-8 అవుతాయి. ఇక 6-8 షష్టాష్టకాల్లో 6-8 రాసులు అవుతే ఒకరు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. ఇక రెండవ వారు వీరిని అర్థం చేసుకోరు. ఇలా వీరికి ఎప్పుడు తరచు పేచీలు, గొడవలు, కొట్లాటలు బాగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే 6-8 చంద్రుళ్ళు, అమ్మాయి రాశి చక్రంలో చంద్రుడు, అబ్బాయి రాశి చక్రంలో చంద్రుడు 6-8లో ఉంటాయో అప్పుడు వీళ్ళ మనస్తత్వాలు కలిసి ఉండలేవు అన్నమాట. అబ్బాయి ఒకటి మాట్లాడితే అమ్మాయి ఒకటి మాట్లాడడం, అమ్మాయి ఒకటి మాట్లాడితే అబ్బాయి ఇంకోటి మాట్లాడడం, వీరిద్దరికి మనస్తత్వాలు అస్సలు కలవు. వీళ్ళు అమ్మాయి చేసే పని అబ్బాయికి నచ్చదు, అబ్బాయి చేసే పని అమ్మాయికి నచ్చదు. ఇక షష్టాష్టకాల్లో డైవర్స్ తీసుకోవడమో విడిపోవడమో జరగదు. కానీ వీరి జీవితకాలం మొత్తము గొడవలతోనే ఉంటుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. కానీ వీరు విడిపోరు, డైవర్స్ తీసుకోరు. కొన్ని రోజులు దూరం ఉంటారు, మళ్ళీ కలుస్తారు. ఇలా అమ్మాయి అబ్బాయి ఎప్పుడు కలిసి ఉండాలి అని దీని గురించి జాతక చక్రంలో, వివాహ పొంతనలో ముఖ్యంగా షష్టాష్టకాలు చూస్తారు. ఇక మామూలు షష్టాష్టకాలు అంటే శుభ షష్టాష్టకాలు మేషం నుంచి వృశ్చికానికి, తుల నుంచి వృషభానికి శుభ షష్టాష్టకాలు అంటారు. అయితే వీరి వివాహం చేసుకోవచ్చు, కానీ తరచుగా అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. శుభ షష్టాష్టకాలైనా ఇక అశుభ షష్టాష్టకాలైన రాశికి అధిపతి ఒకడే కాబట్టి ఇంచుమించు ఇది ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. షష్టాష్టకాలు అంటేనే గొడవ పడడమే ఉంటుంది. ఇక ప్రేమ వివాహంలో లేదా భావమర్దుల సంబంధంలో కానీ షష్టాష్టకాలు అంతగా పనిచేయవు. ఎందుకంటే భావమర్దలు చిన్నప్పటి నుంచే వాళ్ళు బాల్యం నుంచే కలిసి ఉంటారు, వాళ్ళ మనస్తత్వం బాగా తెలిసి ఉంటుంది కాబట్టి
ఈ స్వస్థాష్టకాల్లో పెద్ద గొడవలు వచ్చినా వారికి ఏమీ అంత ఇబ్బంది జరగదు. ఇక ఈ ప్రేమ వివాహంలో కూడా వారు వివాహానికి ముందు ప్రేమించుకొని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి అది కూడా పెద్దగా ఈ స్వస్థాష్టకాలు ఏమీ ప్రమాదకరమైనవి కావు. ఇక బావమరదళ్ళు కానీ దగ్గరి వాళ్ళు కానీ కాకుండా ప్రేమ వివాహం కాకుండా పూర్తిగా కొత్త సంబంధం అయి ఉంటే చేసుకున్నప్పుడు వివాహం గుణమైన నక్షత్రంలో ముఖ్యంగా షష్టాష్టకాలు తప్పకుండా చూసుకోవాలి. తెలిసిన సంబంధాలు అమ్మాయి అబ్బాయి బాగా అర్థం చేసుకున్న వాళ్ళైతేనే షష్టాష్టకాలు పెద్దగా ఇబ్బందిని పెట్టాయి. కానీ పూర్తిగా కొత్త సంబంధం మీరు చూసి చేసుకున్నప్పుడు షష్టాష్టకాలు చేస్తే ఎంబడే బెడిసి కొడుతుంది, వీళ్ళు కలిసి ఉండలేరు, చాలా గొడవలతోనే వీరి వివాహ దాంపత్యం చాలా గొడవలకు కారణమవుతుంది. కాబట్టి కొత్త సంబంధాలు చూసినప్పుడు షష్టాష్టకాలు తప్పకుండా చూడాలి.